కాదు, అది మన చేతిలో లేదు. పేద అనే దాంట్లో నేను డబ్బు పరంగా అంటాను, నాలెడ్జ్ పరంగా అంటాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్ టు బోర్న్ యాజ్ ఎ పువర్, బట్ టు డై యాజ్ ఎ పూర్ ఈజ్ అవర్ మిస్టేక్. ఓకేనా? అంటే నేను అన్న దాంట్లో మీకు ఏమర్థమైంది ఇప్పుడు? యువర్ ఆల్, ఐ థింక్ యువర్ ఆల్ ఇంగ్లీష్ మీడియం. ఎస్, యూ ఇన్కల్కేట్ టు లెర్న్ వన్ వర్డ్ ఈచ్ డే. రోజు ఒక వర్డ్ని, ఇంగ్లీష్ వర్డ్ని మీరు తప్పనిసరిగా నేర్చుకోండి. దాని పేరు, దాని వర్డ్ రాయండి, సినానిమ్స్ రాయండి, యాడ్వర్బ్, వర్బ్, నౌన్ అన్నీ రాయండి. రోజొక మీరు వర్డ్ని నేర్చుకున్నట్టయితే, ఇఫ్ యూ డెవలప్ దట్ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ ఈచ్ వర్డ్ ఎ డే, మీరు ఒక 5,000 వర్డ్స్ నేర్చుకున్నారనుకోండి, యూ విల్ హ్యావ్ ఎంటైర్ గ్రిప్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యూ కెన్ స్పీక్ ఎనీవేర్. ఎలా అంటే అలా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఫోరంలో అయినా మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటిది, ఇఫ్ యూ బోర్న్ పువర్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పువర్ ఈజ్ ఫాల్ట్ అనేది దాని మీద అర్థం చెప్పండి. ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరన్నా? నేను ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పండి. పూర్వ జన్మించడం మన తప్పు కాదు, పూర్వ చచ్చిపోవడం మన తప్పు. అందులో ఏంటి నువ్వేమన్నా అర్థం చేసుకున్నావు? అంటే పూర్వ పుట్టినా కూడా చదువుకొని ధనవంతులై చచ్చిపోవాలని నా. అంటే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, ఇట్స్ గుడ్ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనము పుట్టడము, పేదవారిగా పుట్టడం అనేది మన చేతిలో లేదు. ఓకే, ధనవంతులుగా చనిపోవడం అనేది మన చేతిలో ఉంది. ఆ మధ్య క్రమంలో మనము చదువుకొని, అంటే ఇంకొక మర్ఫీ లా అని ఉంది. ఆ లా ప్రకారం ఏంటంటే, మనం ఏదైనా మన స్ట్రెంగ్త్ అంతటి కూడా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మీద పెడితే మనీ ఫాలోస్ అస్. అంటే మనం చదువు, సంస్కారము మీద మన స్ట్రెంగ్త్ అంతా పెట్టినట్టయితే డబ్బు అదంతా అదే మనని ఫాలో అవుతుందని చెప్తున్నాడు.